శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమ. ఇప్పుడు మనం సౌందర్య లహరిలోని 82వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాము. ఎందువల్ల కామరాజకూటంలోని ఎన్ని శ్లోకాలు దాటివేశాము అంటే కొన్ని శ్లోకాలు స్వయంగా చదువుకోవటం శ్రేష్టం. ఈ శ్లోకాలు మహోన్నతములైనవి, మహిమాన్వితములైనవి. కానీ ఔచిత్యాన్ని బట్టి కొన్ని విషయాలు సభల్లో చెప్పుకోవటానికి వీలు కాదు. మహామంత్రస్వరూపిణి మహాలావణ్యవతి అయిన శ్రీదేవి సౌందర్యం కేవలం భౌతికమైనదే కాదు. దానిలో ఉపనిషత్ సారము, తాత్విక చింతన, ఆధ్యాత్మిక చింతన, ఇంకా మరెన్నో నిగూఢ అర్థాలు దాగి ఉన్నాయి. మనము ఆ విషయాలను ఆకళింపు చేసుకునే అంత ఎత్తుకు ఇంకా ఎదగలేదు. స్థూలంగా శ్లోకార్థాలు వివరిస్తే మన వంటి సామాన్యులకు కొన్ని భావాలు ఏర్పడి పెడార్థాలు, విపరీతార్థాలు గోచరిస్తాయి. సమూహంలో లోతుగా చర్చించే విషయాలపై అవగాహన ఖచ్చితంగా లోపిస్తుంది. గ్రహణశక్తి సామాన్యులకు సంపూర్ణంగా ఉండదు. కాబట్టి ఆ శ్లోకాలను దాటివేయవలసి వచ్చింది. శ్రోతలు సహృదయంతో సహకరిస్తారు అని భావిస్తూ మనమిప్పుడు శక్తి కూటంలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ శ్రీ శంకరులు జగన్మాత యొక్క ఊరువులను అంటే తొడలను, జానువులు అంటే మోకాళ్లను కడు రమణీయంగా భావించి వర్ణిస్తున్నారు. కరీంద్రాణాం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్చిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిఘ్నే జానుభ్యాం విబుధకరి కుంభద్వయమసి. విధిఘ్నే గిరిసుతే అని చక్కని సంబోధన. గిరిసుతే అంటే పర్వతపుత్రి అని, విధిఘ్నే అంటే వేదములందు విధింపబడిన ధర్మములను తెలిసి అనుష్ఠించే పార్వతీదేవి అని అర్థం. అమ్మవారి అపురూప సౌందర్యాన్ని అణువణువునా వర్ణిస్తూ ఆచార్యుల వారు ఆ తల్లి ఊరువుల గురించి ఇలా చెప్తున్నారు. సాధారణంగా కవులు అందమైన స్త్రీల ఊరువులను ఏనుగు తొండములతోనూ లేక అరటి స్తంభాలతోనూ పోలుస్తుంటారు. కానీ అమ్మ ఊరువులు ఈ రెండింటినీ ఓడించాయి అంటున్నారు శ్రీ శంకరులు. ఏనుగు తొండము గుండ్రగా ఉష్ణత్వము కలిగి ఉంటుంది, కానీ అది గరుకుగా, కర్కశంగా, అస్థిరంగా ఉంటుంది. అమ్మ ఊరువులు శుతిమెత్తగా, గుండ్రగా, ఉష్ణత్వం కలిగి స్థిరంగా, అందంగా ఉంటాయి. కాబట్టి ఏనుగు తొండము అమ్మ ఊరువులతో సరితూగలేదు. ఇక అరటి స్తంభాలు మృదువుగా, గౌరవంగా ఉంటాయి, కానీ వాటిలో ఉష్ణత్వం లోపిస్తుంది. అవి చల్లగా ఉంటాయి, వర్తులంగా ఉండవు. కాబట్టి అరటి స్తంభాలు కూడా అమ్మ ఊరువులతో సామ్యానికి రాలేవు. వర్తులత్వము, ఉష్ణత్వము, గౌరవము, మృదుత్వము అనే సుగుణాల చేత శ్రీదేవి ఊరువులే గెలిచాయి అంటున్నారు శంకరాచార్యులు. లలితా సహస్రనామాల్లో కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత అని వర్ణించారు. అంటే అమ్మ ఊరువుల మార్దవ సౌభాగ్యం పరమేశ్వరుడికే తెలుసు అని భావం. శ్రీదేవి విధిఘ్నురాలు. ఆ తల్లి మోకాళ్ల సౌందర్యం వర్ణనాతీతం. జగదీశ్వరి చేతులు, పాదాలు అన్నీ సుకుమారంగా ఉంటాయి. ఆ తల్లి మోకాళ్ళు దేవగజమైన ఐరావతం యొక్క కుంభములను మించిన సౌందర్యంతో శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయట. భగవతి సర్వ సౌభాగ్య లక్షణవతి, మహాపతివ్రత. వైదిక సంప్రదాయాన్ని ఏర్పరిచి పాటించే తల్లి నిత్యము తన భర్త అయిన పరమశివునికి మోకాళ్లపై వంగి నమస్కరించటం వల్ల ఆమె అందమైన మోకాళ్ళు అంటే జానువులు కఠినంగా మారాయట. వేదాలను అనుసరించి నమస్కారం పెట్టేటప్పుడు పద్ధతులుంటాయి. పురుషులు సాష్టాంగ నమస్కారం చేస్తారు,
అంటే అష్ట అంగాలు భూమికి తగిలేటట్టుగా నమస్కరిస్తారు. కానీ స్త్రీలు పంచాంగ నమస్కారం మాత్రమే చేస్తారు. అంటే 5 అంగాలు నేలకు తగిలేలా నమస్కరిస్తారు. మోకాళ్లపై వంగి 2 చేతులు, 2 పాదాలు, శిరస్సు మొత్తం 5 అంగాలు భూమిని ఆనాలి. స్త్రీల వక్షస్థలం భూమిని తాకరాదు. అది అతి పవిత్రమైన మాతృస్థానం. విధిఘ్నురాలైన అమ్మకు ఆ విషయం తెలుసు. ఈ నమస్కారంలో శరీరం బరువు మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి శ్రీదేవి మోకాళ్ళు కఠినంగా మారాయి. లలితా సహస్రనామాల్లో మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అని అమ్మ జానువులను వర్ణించారు. అంటే మాణిక్యాలతో పొదుగబడిన 2 కిరీటముల వలె అమ్మ మోకాలి చిప్పలు కఠినంగా మెరిసిపోతున్నాయి అంటున్నారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోకాన్ని మరొక్కసారి పఠిద్దాం. కరీంద్రాణాం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం ప్రత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిఘ్నే జానుభ్యాం విబుధకరి కుంభద్వయమసి. శ్రీమాత్రే నమః. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.